గొయ్యలు తవ్వడానికి, లైట్లు ఆపడానికి, ఇక్కడ ఎంత మందిని ఇలా ఏర్పాటు చేయడానికి ఎంత ప్రయాసపడ్డారో తెలుసా మీకు? আজি গায়ে আম আসি তেরা পকাইবে বেলে কল কুন বাকে তেরা বন্ধ বাকে কারেন্ট পকাইবাকে লিবাইবে কেতে লোক আসি ప్రయాసం వేలైకి ఇవి కావా ఫలములు. ఏత నొయ్యకి ఫలం బోలే చూడండి, తెకాస్ కొటెంబ్రా మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు. అఖిలు ముఖి మిస అర్థమైల నాయ్. అయ్యా, ఎందుకు ఇలా కన్నీరు, ఎందుకింత బాధ, ఎందుకింత వేదన, ఎందుకింత ప్రయాస? మీరు మారితే ఏంటి, మారకపోతే ఏంటి, మీరు రక్షణలోకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఎందుకు ఇలాగ ఒక వ్యక్తి కొరకు కన్నీరు కార్చవలసిన అవసరత ఏముందని ఆ రోజు అనుకున్నాను. गोटे नोनर पे रोकिया बके काय के खान बारो काय के उधर कुसइबर काय के एते बाद होइबर काय के एते निंदा कोइबर एते కూడా काय के అంకుర్ సుబెల కొరపాయి బలి ముయితడే బలి మీ ఆలోచించుకో. తర్వాత బైబిల్ ని చదవడము, బైబిల్లో ఉన్న కొన్ని విషయాలను తెలుసుకోవడము, కామెంటరీస్ చదవడం నేర్చుకుంటున్నాను. ఓసిల్ के मुई बाइबल ती रोइला खाता मनो बाइबल ती స్టోరీ మను బైబిల్ కథ మన సుబు పొడి కొరి కొన్ని ముయి జాని వైలి మై. ఆ సమయంలో ఇదే సందర్భాలు ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క సందర్భాన్ని బైబిల్లో చదువుతుంటే ఆ కన్నీరుకు కారణం ఏంటో మాకు అర్థమైంది. ఆ కన్నీరు యొక్క విలువ ఏంటంటే, దేనిని చూసి కన్నీరు కార్చుంటారో తెలుసా? చూడండి, మొట్టమొదటి సినిమా మొదలుకొని మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి యేసు ప్రభువుని తీసుకెళ్లారు? వాక్యం తెలిసిన వాళ్ళు అడుగుతున్నాను, చెప్పండి. మీరు ఎవరైనా మీలో యూదులు మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిని గెత్సేమన తోటలో పట్టుకుంటారు, అవునా? గెత్సేమన తోట తర్వాత యూదులు ఆ యొక్క రోమా సైనికులు పట్టుకున్నప్పుడు, చెప్పండి, యూదులు మొట్టమొదటిగా ఈ రోమా సైనికులు మాపుకు తరలబిలే పట్టుకునే ముందు ప్రార్థన చేస్తారు గెత్సేమ తోటలో. యేసు ప్రభువు రక్తము కారునంతగా ప్రార్థన చేస్తాడు. ఆ కన్నీటి ఫలమే క్రైస్తవులు. ఒక వ్యక్తి ఆ యొక్క రక్తము కారినంతగా, అంటే ఎంత బ్లడ్ ప్రెషర్, ఎంత బీపీ, ఎంత ఇదంటే దాన్ని హెర్మడోట్రాసిస్ అంటారు అనమాట. మనం కష్టపడితే చెమట కారవలసినది అంత బాధలోకి, అంత వేదనలోకి మన కొరకు కన్నీరు కార్చాడు మహానుభావుడు గెత్సేమని తోటలో. దాని ఫలమే నేటి క్రైస్తవ్యం అంతా. చూడండి, ఆలోచించండి. దాని తర్వాత ఎవరి దగ్గరికి మొట్టమొదటిగా పట్టుకెళ్లారు? ఎవరి దగ్గరికి పట్టుకెళ్లారు మీరు చెప్పండి? వాక్యం చదువుకుంటున్న ఉన్నారు కదా, చూడండి. మీకు తెలియకపోతే నేను చెప్తాను. యేసు ప్రభు వారు రాత్రంతా ప్రార్థన చేశారు. తర్వాత ఆ రోమా సైనికులు ఈయన పట్టుకున్నారు. రాత్రి పట్టుకుని వెళ్ళి అన్నా దగ్గర పెట్టారు. అన్నా అనే ప్రధాన యాజకుడు యేసు ప్రభు వారిని కొట్టారు. ప్రధాన యాజకుడు మరలా అయిపోయిందా అంటే కాదు. తర్వాత మరలా కయ్యప్ప అనే ప్రధాన యాజకుడు దగ్గర పట్టుకెళ్ళారు. కయ్యప్ప కూడా కొట్టారు. తర్వాత సన్హెద్రిన్ మహాసభకు పట్టుకెళ్లారు. ఆ రాత్రి పూట మహాసభలో కూడా యేసుక్రీస్తు వారిని కొట్టారు. మరలా సన్హెద్రిన్ మహాసభ పగడపూట కూడా జరిగింది, అందులోనే కొట్టారు. తర్వాత పిలాతు దగ్గరికి పట్టుకెళ్లారు. పిలాతు హేరోదు దగ్గరికి పంపించాడు. మీరు ఒక సందర్భం ఇక్కడ చూసారా? ఒక ఎర్ర కలర్ ఒక బట్ట యేసు ప్రభు వారి మీద కప్పుతారు కదా. ముళ్ళ కిరీటం పెట్టి సైనికులు కొడతారు కదా గట్టిగా. అంతకు ముందు కూడా అనేక సార్లు కొట్టారు. అక్కడ కొట్టారు. మరలా పిలాతు దగ్గరికి పట్టుకెళ్లారు. ఆ పిలాతు కూడా శిక్ష విధించినప్పుడు మనం ఇక్కడ చూసాం సినిమా. వీపు మీద మొట్టమొదట కర్రలతో కొడతారు. కర్రలతో కొట్టిన తర్వాత వీపు మీద ఆ యొక్క కొంకెలతో వేసి కొట్టినప్పుడు, లాగుతున్నప్పుడల్లా 50 గ్రాముల మాంసం ముక్క బయటకు వచ్చేస్తుంది.
রয়েছে রাট কঙ্কুয়া সঙ্গে এমতি আউজি রয়েছে তার সঙ্গে মাপুর পিটি এমত মারি করে জিকলা বেলে 50 కేజీల మాసం మన ఎమ్తి అస్తే రయిలా 50 గ్రాముల మాంసం అలా బయటకు వస్తూ ఉన్నది. సే 50 కేజీల గ్రాముల మాసం ఎమత బయలుకి అస్తే రయిలా 40 దెబ్బలు కొట్టారు అలాగా. 40 మాట మరలై మాపు సరే అయిపోయింది అనుకున్నారా? సరే ఓయగల బలిలాస్కి చూడండి, అందులో సినిమాలో ఒక మాట, ఒక సైనికుడు ఇలా ఇలా తిప్పి ఇలాగ అంటాడు ఒక మాట. గోటే ఒక సైనికుడు తే కాట కోసి బలే ఎమత కొరి ఎమత కొరా బలి కొరి కోసి చూసారా? తెక్లాస్కి తమ్ము దాని అర్థం ఏంటనుకుంటున్నారు? తక అర్థం కాట బలి కొరి కోయి ఇలాగున్న వ్యక్తిని ఇలా తిప్పమంటున్నారు. ఎంతి డులిర్ల మాపుకే ఎంతి భులావు బలి కొరి కోయిలా వీపంతా అయిపోయింది, ఇప్పుడు ఇటువైపు తిప్ప అంటున్నారు. ఏ పితి శుభ మాట होइगला ఇంకా ఏ మువాటి వచ్చే గోటే మర ఈ శరీరం అంతా కూడా దున్నారు. ఏ శరీరం సూపు మిస కోసి పకాయిలే మా ఎంత కొడుతున్నా ప్రయాస పడుతూ బాధపడుతూ ఒకటే మాట అంటున్నారు యేసుక్రీస్తు వారు. ఏంటో తెలుసా? మాట కాయ మిస సే ప్రయాస పడిపోయి మిస గోటే క్షమా ప్రకతో అట్లతే అయ్యా వీరిని క్షమించండి అంటున్నారు. అయ్యా అంక క్షమా కోరు బలిట్లా. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఏపే తుమ్కు కూడా కథ కోయి ఎక్కడతో కూడా అయిపోలేదు. ఏ ఏర్సు ఆర్సుకు ఇచైనాయ్ భుజం మీద 150 కేజీలు 300 పౌండ్ల బరువైన సిలువను పెట్టారు. సి కొంత మనే మా ప్రభు 150 కేజీల పౌండ్ల సిలువ భారం సే భుజం తిప్పకాయలే ఇలా దారిని తీసుకొస్తూ ఉన్నారు. ఎంతి బట్టే డకి సే బోయ్ కొరి డకి ఎంత ఇలాంటి మట్టి మీద ఆ వ్యక్తిని పడేశారు. ఎంతర మట్టితి సే వ్యక్తిగా వదరైదలాయ్. ఒకవేళ గాని గొట్ట వేల గాని మీరే ఆలోచించుకోండి ఒకసారి. తొమ్ముసి కుటుంబ ఎత్తుకోరా. మీరే ఒక్కసారి ఆలోచించండి. తొమ్ముసి కుటుంబ ఎత్తుకోరా. మీకు బాగా ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి, మోల్సుకి దగడు సుమి మాటకాయల దెబ్బలు ఆరుతున్నాయి. దెబ్బలు సే దుఃఖ తీసి గగడేసి వచ్చి ఆరుతున్నప్పుడు ఇలాంటి రోడ్డు మీదకి వచ్చి మరలా దాని మీద పడ్డావంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అర్సే సే భూమి సే గావ్ ఏమ సుత్తేర్ ఇలా పిలిసి అర్సే అసే కుర్సే బాటతి ఓతర్లు సనుకో పడినప్పుడు ఆ ధూళి రేగుతుంది కదా, ఓతర్లు పోసిలు సే దులి సే ఊపరే ఉట్టిట్లకినా కట్ చేసి ఆ ధూళి రేగుతున్నప్పుడు ఆ యొక్క మాంసంలోకి వెళ్ళిపోతే సే ధూళి సే దుమ్ము ఉడి చేతరు సే మాసం తీసే మాట కైలాతి ఆసికొరు డొస్తేర్లే ఎంత బాధగా ఉంటుంది. కేతేగ బాధ రుషి ఒక్కసారి ఆలోచించారు ఎప్పుడైనా? కుటుంబరా ఆలోచించుకో. మీకు ఒక మాట అడుగుతాను చెప్తాను చూడండి. గోడ కథ తుమ్క పంచారు మీరు మత్తయి సువార్త చదివినప్పుడు, మత్తయి సువార్త పొల్లబెలే ఇక్కడికి వెళ్ళినప్పుడు తే గలబెలే మొదట నన్ను చూడండి ఒకసారి. మొక్క దక్కాస్ కుటుంబరా ఈ చొక్కాతో నేను ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళాను. ఏ సోకా సుందమ్మ ఇసే రాజులకు గాలి బాగా కొట్టారు, బేసి గట్టిగా మొక్క మరలాయ్, రక్తాలు కారినంతగా కొట్టారు. జోరి జీవ పురి మొక్క మరలాయ్. ఈ రక్తం కారిన తర్వాత ఈ వస్త్రాన్ని చీల్చి పడేస్తే ఏమవుతుంది? ఏ సోకా ఉపరే మరి కొరి ఇసే రొక్కు జొర్ల పోసిలు దెబ్బ పడిపోయేల పోసిలు ఏ సోకాకి బెట్టి కొరి జికి పింగిదలా అనుకోండి. ఈ వస్త్రము ఎండిపోయిన తర్వాత రక్తం అంతా కారిన తర్వాత దీనికి అంటికి పోతది కదా ఈ చొక్కా. ఏ సోకా సే రొక్కు చుకు డౌసి కొరి సుకి జై రుసి కదా ఈ సోకా. అలాగే ఎండిపోయిన తర్వాత ఒక్కసారి ఈ చొక్కాని పట్టి లాగితే ఏమవుతుంది చర్మము? సే పొరి సుకి గల పోసిలు ఏ సోకాకి ఎంతి కొట్టం రా జిగి పెట్టి పేలకి ఎత్తకి చామ్ దుక్సినే చర్మం చీలిపోదా? సే చర్మము సే మాసు ఎట కైకి చిరివి జైనాయికి పోనీ సరే అక్కడతో వదిలేశారంటే కాదు, మరలా బట్టలు కప్పారు ఆయన మీద. పోనీ సరలే ఓయ్ గల బులికు ఉన్నాయి అర్సే తక బట్ట అని కొరి మరలా ఆయన బట్టలు ఆయన కేశారు. అర్సే తర బట్టలు తక ఒడాయి మరలా తర్వాత చీల్చేశారు. అర్సే ఒడాయి గురి అర్సే మరలా ఆయన మీద ఒక ఎర్రటి వస్త్రం వేశారు, అంగి చూసారా? అర్సే తర ఉపర గొట గొరియా అంగి అన్లై జే ఒడాయి లై మీ ఇంట్లో రగ్గులు చూసారా? రగ్గులు ఎప్పుడైనా తుమర గొర రగ్గు తెక్లాస్ కి గొ ఎండాకాలంలో రగ్గులు ఎప్పుడైనా కప్పుకుంటారా మీరు? ఏ ఎండాకాలం తే ఖరం మసికేల రగ్గు పంగొర బైకి ఒకవేళ మీకు దెబ్బ తగిలినప్పుడు ఒకవేళ తుమకు మాడపాయరు అది ఒంటి మీద కప్పితే ఎలా ఉంటది తెలుసా? సెట గగొడు పుర పొంగరాయిల కెంతి రోసి ఆ జన్సకి యొక్క మేక చర్మములతో ఉన్న గుచ్చుకున్నట్టు ఉంటది ఆనాటి కాలంలో ఆ బట్టలు. సెట చెలి మా చర్మం రోసి కదా సెట బుసిల పర రోసి సే తెడబల బట్ట అది వేసినప్పుడు ఎంత గుచ్చుకొని ఉంటుందో ఆలోచించండి ఒకసారి. సెట పొకైల వెల కెత్త బుసి రోసి మరలా ఎండిపోయిన తర్వాత దాన్ని లాగేస్తే ఎలా ఉంటుంది? అర్షే సుకి గెలపోతే తకే అర్షే జిగి మరలా సిలువెక్కుతున్నప్పుడు కూడా చీట్లు వేసుకొని ఏం చేశారు యేసు ప్రభు వారిని? అర్షే సిలువ సొగైల వెల చీట్లు పొకైల మాప్రుకి కాటకోలైమలే చీల్చేశారు. మరి అర్షే చీల్చుపక జిగి పడిపోయి ఎంత నొప్పిని ఎందుకు భరించారు? ఏ నొప్పి ఏ బాధ కాకి భరించుకోవాలి. నేను ఒక మాట అడిగాను కదా, మగోడు కథ తుమకు ఆవిడ ఎందుకు ఇన్ని అవమానాలు భరించాలి? ఇది కాకి ఎత్తికి అవమానాలు భరించుకోరువా? ఎందుకు ఇన్ని అవమానాలు భరించాలి? కాకి ఎత్తికి అవమానాలు భరించుకోరు. యేసుక్రీస్తు వారు ఎందుకు అంత అవమానాలు భరించారో మాపురు కాకి ఎత్తికి బేసి అవమానాలు భరించుకోవాలి. ఆయన సెది ద్వారా తార్ సుంగే మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు అమ్మో ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను చూడండి. మగోడు కథ
తుంగి తుంగి ఇక్కడ చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా. ఇది బెసిలకు వ్యతిరేకంగా ఏమండి ఇక్కడ డాన్స్ బేబీ డాన్సులు జరిగినప్పుడు ఎవరైనా సౌండ్ తగ్గించమని అడిగారా? ఇది కేమిస డాన్స్ బేబీ డాన్స్ డొగైతరులే కేమిస సౌండ్ ఇక్కడ తగ్గించుకో ఎవరైనా పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు జరుగుతున్నప్పుడు చాలా జరిగేవి. ఇది కాయ పిచ్చి పిచ్చి భయ జరుగుతాయి. బట్టలు లేకుండా డాన్స్ వేసుకెళ్తున్న వాళ్ళు చాలా మందిని నేను చూసాను. ఈ యొక్క వాడల్లో ఊరుల్లోని డాన్స్ బేబీ డాన్సుల మీద లారీలు ఎక్కెళ్తుంటే బేసిలకు ఈ డాన్స్ బేబీ డాన్స్ లుగాను అయితే డొగైతరుల బిలే లారీ మన ఉపర జైతరుల బిలే ఆ శబ్దానికి ఇంట్లో ఉన్న సామాన్లు కదిలిపోతున్న ఎవ్వడు నోరెత్తడు. సే శబ్దం కే గోర్ కదిలిపోయి జైతరు సిగని టోండ్ కేమిస బెట్టికోతా నీ అవుతున్నా. కోసం ప్రాణం పెట్టిన ప్రభు అక్కడ ఏడుస్తుంటే తోర్పై జీవందల మాప్రతే కంతరైలే అంగీకరించలేకపోతున్నారు. నేడు తూ జైకురు ఒప్పుపోయి అవమానిస్తారు, అవమానించుకో వద్దంటారు, జవాబులపై చచ్చిపో అంటారు, మోరి జాబులపై ఆపే అంటారు, ఆపుకొర్ వెళ్ళిపో అంటారు. ముట్టి జాబులపై ఆలోచించండి ఒకసారి. ఇదంతా గొట్టెంరా ఎత్తుకొరస్తం సుబెల ఇది న్యాయమా? ఇటు న్యాయంకి చూడండి ఒకసారి ఆలోచించండి. దెక్కస్ గొట్టెంరా ఎత్తుకొరాష్ మంచి చెప్తే బోల్ కోయిలే నేను నీకు రక్తం ఇస్తానంటే ఓ తోక బోని దేపి బులి కురి ఈ కోయిలే మొత్తం నాది కాదు అని వద్దంటారు ఎవరైనా? ఏడు మతం ఏట మగ జావ్ బులి కురి కేమిస కాదు, కాదు అంటారు. నాయ్ నాయ్ బలబాయ్ రక్తం కావాలంటారు. సే బోని మగ కావాలి ఆఖరి క్షణంలో కూడా ఆఖరి క్షణం తిమిసా ఒకవేళ ప్రాణం పోతుంది నాదంటే గొట్టె వేల అందర్ జీవన్ ఆ జాయి వ్యక్తి ఎవరైనా కూడా రక్తం తీసుకోవడానికి సే ఇష్టపడతారు. నన్న కే ఓయిలే మిస తార్ బోని కావాలి బలబాయ్ కానీ ప్రభు రక్తం మాత్రం మనకు వద్దంటున్నారు. కానీ ప్రభురు మాప్రురు యొక్క రోక తమకు జావ్ బలి ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట ఏబే అడగాలి. తమకు ఒకటి కథం మీ పంచార్బి సూటిగా సమాధానం సూటిగా చెప్పండి. మగ సమాధానం దియా ఇప్పుడు ఏబే ఆమె కార్చిన కన్నీరుకి ఫలములు మీరైతే, సేతి కందలార్ కాంసు పనిక తుము ఓయిలే క్రీస్తు కార్చిన కన్నీళ్ళకి ఫలం ఆమె అయితే, క్రీస్తు యేసు ప్రభు जिसु మాప్రు రోకోయిలా సే కాంసు పనిక సే తోకి ఓయిరులే ఇక్కడ ఉన్న వాళ్ళ కొరకు మీరు కన్నీరు కారుస్తున్నారా? ఏతి అచ్చుర్ల కొరపై తుముకే బెల కందలాస్కి ఇక్కడ ఉన్న వారి కొరకు మీరు కన్నీరు కారుస్తున్నారా? ఏతి అచ్చుర్ల కొరపై కే బెల తు ఆంసు పని చొరైల మీరు కన్నీరు కార్చినట్టయితే మేము ఇక్కడికి వచ్చే పని లేదు. తోము ఆంసు పని చొరైల పొరైల అమ్మేతి ఐ ఇక్కడ మీరు పని చేస్తే మేము ఇక్కడికి వచ్చి పని చేసే పని లేదు. తొమ్ము ఎత్తి పైటి కొరలే అమ్మ అసికురు పైటి కొరవ అవసరం నాయి ఆమె ఎంత వేదన కలిగి ఉందో, సే కింతకి వేదన కలిగిపోయాచికి క్రీస్తు కలిగిపోయాచికి గయర్పై క్రీస్తు ఎంత వేదన కలిగి ఈ యొక్క కార్యాన్ని చేశారో, जिसु మాప్రు కింతకి వేదన పడిపోయి కింతకి బాధపోయే కార్యం కొరలకి ఆ సిలువను మోయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సే సిలువ బైబకతు సిద్ధంగా అచ్చస్కి అడుగుతున్నాను. మీరు ఎవరైనా సమాధానం చెప్పండి. పంచారి సిద్ధముగా తొమ్మర్తి ఉన్నారా? కేమిసి సమాధానం దేశకి తొమ్ము బైబక సిద్ధంగా అచ్చస్కి సిద్ధంగా ఉన్నానన్న చేతుల పైకి ఎత్తండి. సిద్ధంగా ముయచ్చి సే సిలువ నేను కూడా అదిగో ప్రభు కొరకు పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానన్న చేతుల పైకి. బైబక మాప్రుపై దేవుని కొరకు నిజంగా నిలబడతానయ్యా అన్నోళ్ళు సిద్ధపడండి. చేయి పై చేతుల పైకి మాప్రుపై ఎత్తండి. నిజంగా సిద్ధపడిపోయి నిజంగా చెప్తున్నాను, మీరు కారుస్తున్న ప్రతి కన్నీరు ద్వారా మీలాగా అనేకులు పుడతారు మరలా. తోము కార్చిపు కొరకాసి ఆసుప నిర్భయ తుమ్మర్ పరి బేసిలకు జనం కొరవాయ మీలాగా అనేకమైన ఫలములు ఈ ఊర్లో మరలా రావాలి. ఆ తొమ్మర్ పరిషే ఏ గాయ ఆర్ బేషే పోలు ఏ గాయ ఐవర మేము వచ్చేసరికి ఇక్కడ ఇంకా అనేకులు మార్చబడినట్టు సాక్ష్యాన్ని వినాలి. ఆము ఆ రైల పిలి అనేక మంది ఏ గాయ మార్పోయిన పరిషా ఎత్తిన చేతులు మరలా చెప్తున్నాను, ఆ తొల్ల ఆతులోకి మీ అర్ష చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తది, చాలా అవమానాలు చాలా తిట్లు తినాల్సి వస్తది, బేసి కథ సునబరు అవసరమైతే దెబ్బలు తినాల్సి వస్తది. అవసరమైన మాట